రక్త క్యాన్సర్ ఇకపై రహదారి ముగింపు కాదు, ఇది తరచుగా కొత్త ఆరోగ్యకరమైన జీవితానికి ప్రారంభమని సీనియర్ హెమటాలజిస్ట్ బిఎంటి వైద్యుడు డాక్టర్ గణేష్ జైషేత్వార్ పేర్కొన్నారు. కడపలో జరిగిన హైటెక్ సిటీ హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ నిపుణులు ల్యూకేమియా, లింఫోమా, మైలోమా ఉన్న రోగుల కథను భయం నుండి విశ్వాసం నివారణకు ఆధునిక హెమటాలజీ ఎలా మార్చిందో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ క్షణం ఎందుకు ముఖ్యమైనది అంటే గత 2 దశాబ్దాలుగా ఖచ్చితమైన మందులు, ఇమ్యూనోథెరపీ, సిఏఆర్టీ చికిత్స, సురక్షితమైన ఎముక మజ్జ స్టెమ్ సెల్ మార్పిడి ఫలితాలను చారిత్రాత్మక గరిష్ట స్థాయికి నెట్టాయన్నారు. ప్రారంభ చిత్తంగా చికిత్స చేసినప్పుడు అనేక సాధారణ రక్త క్యాన్సర్ దృశ్యాలలో 90% చేరుకునే నివారణ, దీర్ఘకాలిక నియంత్రణ, తల్లిదండ్రులు లేదా పిల్లలను ఉపయోగించి హ్యాప్లోయిడెంటికల్ మార్పిడులు ఇప్పుడు అనేక సిట్టింగ్లలో పూర్తి హెచ్ఎల్ఏ సరిపోలిన దాతలతో పోల్చదగిన ఫలితాలను సాధిస్తాయి. ఆధునిక ప్రోటోకాల్తో సమస్యలను తీవ్రంగా తగ్గిస్తాయి. ఇది భారతీయ కుటుంబాలకు గేమ్ చేంజర్, ఎందుకంటే రిజిస్ట్రీలలో ఎల్లప్పుడూ సరైన జత అందుబాటులో ఉండదన్నారు. సో అక్టోబర్ నెల మన ఆల్ ఓవర్ ద వరల్డ్ బోన్ మ్యారో హెల్త్ అవేర్నెస్ మంత్గా సెలబ్రేట్ చేస్తారు. ఎందుకంటే ఈ బోన్ మ్యారో ఆరోగ్యం గురించి, బోన్ మ్యారో మార్పిడి, బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ గురించి, బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్, దానికి అత్యాధునికమైన చికిత్స, దీని గురించి అవగాహన పెంచడానికి రకరకాల ప్రోగ్రామ్స్ చేస్తాను. ఆ సందర్భంగా మీ మీడియా బంధువుకి ఈరోజు మన యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ తరఫున ఈ రిక్వెస్ట్ చేయటం జరిగింది. అండ్ మీ అందరికీ మా కృతజ్ఞతలు. ఈ అంత వర్షంలో ఇంత బిజీ షెడ్యూల్లో మీరు వచ్చిన వరకు. సో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే 2025 ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్, హైయెస్ట్ ఫెలిసిటేషన్ ఇన్ ద వరల్డ్. పృథ్వీలో అన్నిటికన్నా గొప్పమైన ఒక ప్రైజ్ అంటే ఒక ఫెలిసిటేషన్ మెడిసిన్ శాస్త్రంలో ఈ సంవత్సరం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్కి సంబంధించిన బేసిక్ కన్సెప్ట్ పైన ఇచ్చారు. ఆ కన్సెప్ట్ ఏమిటి? మామూలుగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్లో ఒక వేరే జీన్ మ్యాచ్ వ్యక్తి నుంచి స్టెమ్ సెల్స్ పేషెంట్కి ఎక్కించి పేషెంట్ బాడీలో ఉన్న దూషితమైన రక్త సంస్థ, బ్లడ్ సిస్టమ్ మొత్తం కంప్లీట్ మారుస్తారు. ఈ బోన్ మ్యారో మార్పిడి వల్ల ఈ బ్లడ్ జబ్బు కానీ బ్లడ్ క్యాన్సర్ ఉన్న మనిషి ఈ కొత్త బ్లడ్ సిస్టమ్ ద్వారా ఆ జబ్బు నుంచి పూర్తిగా పరిష్కారం అయ్యి ఆ స్టెమ్ సెల్స్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ ఆరోగ్యమైన బ్లడ్ సిస్టమ్ ఈ పేషెంట్ బాడీలో పెంచి వీళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అయిపోతుంది, మనలాగా నార్మల్ అయిపోతారు. సో ఒక మనిషి వేరే మనిషిది బ్లడ్ ఎలా టాలరేట్, స్టెమ్ సెల్స్ రక్త సంస్థ ఎలా టాలరేట్ చేసుకుంటారు, ఎలా వాళ్ళ బ్లడ్ సిస్టమ్ ఎలా ఒప్పుకుంటుంది, దానికి పెరిఫెరల్ టాలరెన్స్ అంటారు. ఈ కన్సెప్ట్ పైన ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ 3 సైంటిస్ట్కి ఇవ్వటం జరిగింది. ఒకరు అమెరికా నుంచి, ఒకరు జపాన్ నుంచి, ఒకరు యూరోప్ నుంచి, రైట్? సో ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ప్రస్తుతానికి పృథ్వీలో దాదాపు 10 లక్షల పైన బ్లడ్ క్యాన్సర్ జబ్బు ఉన్న, రకరకాల బ్లడ్ జబ్బు ఉన్న జనాలు పేషెంట్స్ ట్రీట్మెంట్ అయ్యి పూర్తిగా సక్సెస్ అయ్యారు. ఒకప్పుడు నేను ఇప్పుడు ఈ బ్లడ్ శాస్త్రంలో 25 సంవత్సరం నుంచి పనిచేస్తున్నాను. యశోద హాస్పిటల్లో గత 15 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాను. మా కెరియర్ ముందు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అంటే సక్సెస్ రేట్ 50-60% ఉండేది. 50-60% పేషెంట్స్ ట్రీట్మెంట్ జరిగేటప్పుడు కానీ ట్రీట్మెంట్ అయ్యాక రకరకాల కాంప్లికేషన్స్తో ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు సైన్స్ చాలా మార్చిపోయింది, రైట్? ఒకప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఓన్లీ టీవీ, దూరదర్శన్ కానీ న్యూస్ పేపర్స్ కానీ ఈ 2 మాధ్యమాలు ఉండేది. ప్రస్తుతానికి మొబైల్ ప్రతి ఒక్క సామాన్యమైన మన దేశంలో మనుషులు సిటీలో కాకుండా పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరితో ఈ పవర్ హౌస్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్న వల్ల ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ ఈజీ టు యాక్సెస్. అదేవిధంగా అలాంటి ప్రోగ్రెస్ వైద్య శాస్త్రంలో కూడా చాలా ఉన్నాయి. బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ రేట్ ప్రస్తుతానికి 90-95% ఉన్నాయి. రకరకాల బ్లడ్ జబ్బులు, బ్లడ్ క్యాన్సర్స్కి అత్యధికమైన చికిత్సా పద్ధతి. అదే కాకుండా బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో ఇంకా కొత్త చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి.
ఉదాహరణంగా బ్లడ్ క్యాన్సర్ మన శరీరంలో ఎందుకు ఉత్పత్తి అవుతుంది? మామూలుగా అందరికీ బ్లడ్ క్యాన్సర్ ఎందుకు కాదు? బ్లడ్ క్యాన్సర్ ఉత్పత్తి అవ్వకుండా మన శరీరంలో ఒక ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎవరికైతే వీక్ అయ్యి జెనెటిక్ మార్పు వచ్చి బ్లడ్ క్యాన్సర్స్ ఉత్పత్తి అవుతాయి. సో వీక్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ని మళ్ళా పవర్ఫుల్ చేయడానికి కొత్త ట్రీట్మెంట్స్ వచ్చాయి. దానికి CAR T సెల్ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఏం చేస్తాము, వీక్ ఉన్న ఇమ్యూన్ సెల్స్ బయట తీసి ల్యాబ్లో కృత్రిమంగా దానికి ఒక గైడెడ్ మిసైల్, సర్జికల్ స్ట్రైక్ అంటే మన అందరికీ తెలుసు రైట్? సర్జికల్ స్ట్రైక్ అంటే ఏమిటి? మన భారతదేశం టెర్రరిస్ట్ క్యాంప్లో వెళ్ళి గైడెడ్ మిసైల్ అటాక్ చేసి చుట్టుపక్కల ఉన్న మామూలు జనాలకి, సాధారణమైన సిటిజన్స్కి ఎటువంటి అపాయం జరగకుండా ఓన్లీ టెర్రరిస్ట్ని టార్గెటెడ్ అటాక్ చేసి నాశనం చేయటం అంటే సర్జికల్ స్ట్రైక్. అలాంటి సర్జికల్ స్ట్రైక్ బ్లడ్ క్యాన్సర్ శాస్త్రంలో చాలా ఉన్నాయి. దాంట్లో ఒక భాగం CAR T సెల్ ట్రీట్మెంట్. అంటే డిఫెక్టివ్ ఇమ్యూన్ సెల్స్ బ్లడ్ ద్వారా తీసి దాన్ని కృత్రిమంగా మార్చి అదే పవర్ఫుల్ ఇమ్యూన్ గైడెడ్ మిసైల్ని 1000 లక్ష కోటిలో పెంచి గైడెడ్ మిసైల్ పేషెంట్కి ఎక్కిస్తే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత ఫెయిల్ అయిన క్యాన్సర్ కూడా దాదాపు 10% క్యాన్సర్స్లు, బ్లడ్ క్యాన్సర్స్లు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తర్వాత కూడా ఫెయిల్ అవ్వచ్చు. అత్యాధునికమైన మందు తర్వాత కూడా ఫెయిల్ అవ్వచ్చు. ఆ CAR T సెల్ ట్రీట్మెంట్ ద్వారా ఇలాంటి రెసిస్టెంట్ క్యాన్సర్కి దాదాపు 70 నుంచి 80% క్యూర్ చేయొచ్చు. అదే కాకుండా ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే CAR T సెల్ ట్రీట్మెంట్ అమెరికాలో మీరు వెళ్ళండి, అక్కడ 8 to 10 crores ఇండియన్ రూపీస్లో దాని కాస్ట్. యూరోప్లో వెళ్ళండి 8 to 10 crores. చైనాలో వెళ్ళండి 5 crores. మన భారతదేశంలో మన IIT ప్లస్ టాటా ప్లస్ వేరే రకరకాల హాస్పిటల్స్ జాయింట్ వెంచర్గా తయారు చేసిన CAR T ట్రీట్మెంట్ 20 నుంచి 25 లక్షలకి అవైలబుల్ ఉంది. ఒక 8 to 10 crore ట్రీట్మెంట్ మన భారతదేశంలో, మన దేశంలో తయారైన ఇలాంటి గైడెడ్ సర్జికల్ స్ట్రైక్ మిసైల్ అటాక్స్ బ్లడ్ క్యాన్సర్ పైన 20 నుంచి 25 లక్షలకి అవైలబుల్ ఉన్నాయి. అదే కాకుండా ఇమ్యూనోథెరపీ కానీ, టార్గెటెడ్ థెరపీ కానీ ఆల్ ఓవర్ ద వరల్డ్ మన భారతదేశం కింద 20 నుంచి 50 టైమ్స్ శాతం కాదు 20 to 50 టైమ్స్ కాస్ట్లీ ఉన్న ట్రీట్మెంట్ మనం భారతదేశంలో తయారు చేసి చాలా చీప్గా, అఫ్కోర్స్ మన ఆదాయం చూసుకుంటే, మన అర్థవ్యవస్థ చూసుకుంటే కాస్ట్లీనే, అయినా వేరే ప్రపంచం చూసుకుంటే చాలా చాలా ఎకనామికల్, కన్వీనియంట్ మన భారతదేశంలో తయారైన ట్రీట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రస్తుతానికి. యశోదా హాస్పిటల్ హైటెక్ సిటీలో మనం గత 15 yearsలో 500 కింద ఎక్కువగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేశాము. దాంట్లో కొన్ని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ ఇండియాలో ఫస్ట్, వరల్డ్లో ఫస్ట్, మన తెలుగు రాష్ట్రంలో ఫస్ట్ కూడా జరిగాయి. ఉదాహరణంగా 2015 అంటే 10 సంవత్సరం క్రితం హాఫ్ మ్యాష్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా భయం, ఎవరికి తెలియదు. నేను ఒక సీరియస్ రెసిస్టెంట్ బ్లడ్ క్యాన్సర్కి 2015లో హాఫ్ మ్యాచ్ ఫస్ట్ టైం మన తెలుగు రాష్ట్రంలో చేశాను. ఆ పేషెంట్ మంచిగా అయ్యారు. 2016కి ఒక హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ బాడీ రిజెక్ట్ చేస్తే డబుల్ హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ చేశాం. ఆ అమ్మాయి ఇప్పుడు అప్పట్లో 5వ క్లాస్ చదివేది, ఇప్పుడు కాలేజ్ వెళ్తుంది, ఆరోగ్యంగా ఉంది రైట్. సో ఒక అబ్బాయి మన ఇక్కడ కడప జిల్లా నుంచి, వాళ్ళ ఫాదర్ ఇంజనీర్, వాడికి చాలా ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ ముందు బ్లడ్ సిస్టంలో వచ్చింది, తర్వాత బ్రెయిన్లో వెళ్ళింది. మామూలు సాధారణమైన కీమోథెరపీ తట్టుకోలేని పరిస్థితిలో అత్యాధునికమైన హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్లో ఒక మషిన్ వచ్చింది. ఆ మషిన్ ద్వారా ఖరాబమైన సెల్స్ తీసేసి ఓన్లీ మంచి సెల్స్ పేషెంట్కి ఎక్కించుకోవటం. అలాంటి ట్రాన్స్ప్లాంట్ చేశాక, ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత స్టెమ్ సెల్ అటాక్ కాపాడడానికి ఎటువంటి మందులు అవసరం లేని ట్రీట్మెంట్. దానికి ఒక 10 lakhs ఎక్స్ట్రా పడతాయి, కానీ చాలా మంచి చికిత్స. ఆ పేషెంట్ ఇప్పుడు 10 సంవత్సరాలు అయినాయి. మన ఇండియాలో ఫస్ట్ అలాంటి చికిత్స అడ్వాన్స్ చేసిన ఆ ఫస్ట్ పేషెంట్ రాకేష్ అని పేరు, ఇప్పుడు ఇంజనీర్ ఉన్నారు, బెంగళూరులో జాబ్ చేస్తున్నారు. కొందరు ట్రాన్స్ప్లాంట్ అయ్యాక ప్రౌడ్ ఫాదర్స్, మదర్స్ అయ్యారు, కొందరు డాక్టర్స్ అయ్యారు, ఇంజనీర్స్ అయ్యారు. మనలాగా మనకిన్న గొప్పగా చదువుతున్నారు, జీవితంలో ముందు వెళ్తున్నారు. సో 1,05,000కి బ్లడ్ క్యాన్సర్ ప్రతి సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్సిడెన్స్ ఇస్ వెరీ హై. ఆ ఇన్సిడెన్స్
ప్రస్తుతానికి కరెంట్ వరల్డ్ చాలా పెరుగుతుంది. ఎక్కువగా బ్లడ్ క్యాన్సర్ కనపడడానికి ఇన్సిడెన్స్ పెరగటం ఒకటే కారణం కాకుండా ఫ్యాసిలిటీస్ పెరిగాయి. గతంలో చాలా పేషెంట్స్ ఇక్కడ పల్లెటూరులో సిటీలోనే చనిపోయే వాళ్ళు డయాగ్నోసిస్ అయ్యి ఉంది. ఇప్పుడు ప్రతి పేషెంట్ సింపుల్ సిబిసి బ్లడ్ టెస్ట్ లో రక్త కణాలు ఏమైనా మార్పు ఉందో తెలుసుకొని వెంటనే మనం మంచి డాక్టర్ మెడిసిన్ డాక్టర్ని కలిసి వాళ్ళు అవసరం ఉన్నప్పుడు బ్లడ్ క్యాన్సర్ డాక్టర్ దగ్గర రెఫర్ చేసి దాన్ని త్వరలో చికిత్స చేసిన వల్ల క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో కనపడడానికి ఒక కారణం అది. వంశ పారంపరంగా ఒక రూపాయిలో 95% క్యాన్సర్ బ్లడ్ క్యాన్సర్స్ రావు. ఒక లెస్ దెన్ 1 to 2% వంశ పారంపరికంగా బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి. ముఖ్యంగా అడ్వాన్స్ ఏజ్ లో కొన్ని లింఫోమాస్ కానీ కొన్ని సిఎల్ఎల్ అని ఒక ల్యూకేమియా కానీ మాక్సిమం బ్లడ్ క్యాన్సర్స్ వంశ పారంపరికంగా రావు. కానీ మీరు చెప్పిన క్వశ్చన్ కి ఒక చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంది. మన తెలుగు రాష్ట్రంలో ముఖ్యంగా మన రాయలసీమలో మేనరికం మ్యారేజెస్ చాలా కామన్. రిలేషన్స్ ఫస్ట్ డిగ్రీ సెకండ్ డిగ్రీ రిలేషన్స్ లో మ్యారేజ్ అయిన వాళ్ళకి జీన్ పూల్స్ సేమ్ అయి కొన్ని వంశ పారంపరికంగా వచ్చే బ్లడ్ జబ్బులు, ఉదాహరణంగా వంశ పారంపరికంగా వచ్చే బోన్ మ్యారో ఫెయిల్యూర్, ఇమ్యూనో డిఫిషియన్సీ డిసార్డర్స్, జెనెటిక్ డిసార్డర్స్, థాలెసీమియా, సికల్ సెల్ అనీమియా ఇలాంటి రకరకాల బ్లడ్ జబ్బులు ఎక్కువగా మాత్రలో కనపడతాయి. అండ్ మామూలు జనాల కింద ఇలాంటి బ్లడ్ జబ్బు ఉన్న వాళ్ళకి బ్లడ్ క్యాన్సర్ త్వరలో వచ్చే ఎక్కువగా మాత్రలో వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ ఇండైరెక్ట్లీ జెనెటిక్ గా రావచ్చు. దాని ప్రమాణం 5% కింద తక్కువగా ఉంటుంది. కాదు, బ్లడ్ క్యాన్సర్స్ లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి: ల్యూకేమియా, లింఫోమా, మైలో. ల్యూకేమియాలో కూడా ఇంకా చాలా రకాలు ఉంటాయి, రైట్? ఉదాహరణంగా ఒక చాలా ప్రాణాంతకమైన బ్లడ్ క్యాన్సర్ ల్యూకేమియా అంటే అక్యూట్ ప్రోమైలోసైటిక్ ల్యూకేమియా AML M3. దానికి 5 నుంచి 10 లక్షల ట్రీట్మెంట్ 6 months లో నడుస్తుంది. క్యూర్ రేట్ 100%, 5 to 10 lakhs. బ్లడ్ క్యాన్సర్ కి ఫస్ట్ నెల ట్రీట్మెంట్ కొంచెం క్రిటికల్ గా ఉన్న వల్ల అడ్వాన్స్ హాస్పిటల్లో ఫ్యాసిలిటీ ఉన్న హాస్పిటల్లో చేయాలి. తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ ఇక్కడ కంటిన్యూ చేయొచ్చు. అదేవిధంగా ALL బ్లడ్ క్యాన్సర్ దానికి మొత్తం ఖర్చు 8 to 10 lakhs 6 months లో క్యూర్ అయ్యే అవకాశం. గత 15 years లో మోర్ దెన్ 5,000 బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ ట్రీట్ చేశాను. సక్సెస్ రేట్ 80 to 85% ఉంటుంది. రాయలసీమలో ఒక కొన్ని బ్లడ్ జబ్బులు, కొన్ని బ్లడ్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ మాత్రలో కనపడతాయి. ఉదాహరణంగా కడప, అనంతపురం ఈ భాగంలో పర్నీషియస్ అనీమియా అనే ఒక రక్తహీనత చాలా కామన్గా కనపడుతుంది. ఈ పర్నీషియస్ అనీమియా ఉన్న వాళ్ళకి స్టమక్ క్యాన్సర్ ఎక్కువగా మాత్రలో వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రాయలసీమ భాగంలో కొన్ని బ్లడ్ జబ్బులు, అప్లాస్టిక్ అనీమియా, బోన్ మ్యారో ఫెయిల్యూర్ ఎక్కువగా మాత్రలో కనపడుతుంది. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్స్లో APML అనే ఒక క్యూర్ చాలా ఎక్కువగా మాత్రలో క్యూర్ అయ్యే బ్లడ్ క్యాన్సర్ రాయలసీమ భాగంలో ముఖ్యంగా కడప డిస్ట్రిక్ట్లో ఎక్కువగా మాత్రలు మేము 15 years నుంచి హైదరాబాద్ యశోద హాస్పిటల్లో నేను అబ్జర్వ్ చేసే ఫ్యాక్ట్ అంటే ఈ కొన్ని బ్లడ్ జబ్బులు వేరే భాగం కింద ఈ భాగంలో నేను చూసిన పేషెంట్లు